మహమ్మద్ ప్రవక్త మామగారైన అబూ బకర్. మహమ్మద్ ప్రవక్త మామగారైన అబూ బకర్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అబూ బక్ర్ సిద్దిక్ మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత ఇస్లాంను స్వీకరించిన వారిలో ప్రథముడు. మహమ్మద్కి తొలి సహచరుడు సహాబీ. తన కుమార్తె ఆయేషానిచ్చి వివాహం చేసి మహమ్మద్కు మామ కూడా అయ్యాడు. ఇస్లాంలోకి మారాక అబూ బక్ర్ అన్న తన పేరును అబ్దుల్లా, అల్లాహ్ సేవకుడని అర్థం, మార్చుకున్నాడు. తొలి దశలో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి అతను ఎంతో కృషి చేశాడు. ఇస్లాంలోకి మక్కాలోని ప్రజలను ఆహ్వానిస్తూ తొలి బహిరంగ ప్రసంగం చేసింది కూడా ఇతనే. ఈ కారణాల వల్ల ఇస్లాంకు అప్పట్లో వ్యతిరేకులైన ఖురేష్ తెగవారి వేధింపులు ఎదుర్కొన్నాడు. మహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళినప్పుడు అనుసరించాడు. అతనితో పాటు యుద్ధాల్లోనూ పాల్గొన్నాడు. తొలిసారిగా మదీనావాసుల్ని మహమ్మద్ హజ్కు పంపినప్పుడు నాయకత్వాన్ని వహించే గౌరవాన్ని అబూ బక్ర్కిచ్చాడు. మహమ్మద్ మరణానంతరం ప్రథమ ఖలీఫాగా నియమితుడయ్యాడు. రాషిదూన్ ఖలీఫాలలో ప్రథముడు. ఇతను ఖలీఫాగా పరిపాలించిన కాలం 2 సంవత్సరాల 3 నెలలు. ఇతను ఖురాన్కి లిఖిత రూపాన్ని కల్పించాడు. ఇతని కాలంలో ముస్లిం సామ్రాజ్యం పటిష్టమైంది, విస్తరించింది. అరేబియా అంతటా శాంతి నెలకొంది. అబూ బక్ర్ మక్కాలో క్రీస్తు శకం 573 పరిసర ప్రాంతాలలో ఖురేష్ ఆదివాసీ శాఖ అయిన బనూ తైమ్ శాఖలో జన్మించాడు. అబూ బక్ర్ తండ్రి పేరు ఉస్మాన్ అబూ కహాఫా. ఇతనికే అబూ కహాఫా అని ముద్దు పేరు. తల్లి సల్మా అల్ ఖైర్కి ఉల్ ఖైర్ అనే ముద్దు పేరుండేది. అబూ బక్ర్కి పుట్టినప్పుడు పెట్టిన పేరు అబ్దుల్ ఖాబా. ఖాబా అంటే సేవకుడని అర్థం. అతను 610 సంవత్సరంలో ఇస్లాంలోకి మారినప్పుడు అబ్దుల్లా అంటే అల్లాహ్ సేవకుడని అర్థంగా మారింది. తన ఇబ్న్ సాద్ అల్ బగ్దాదీ నివేదికలో సుయూతి అబూ బక్ర్ గురించి ఇలా వివరిస్తారు. అతను చక్కని మేనిఛాయ కలిగి, సన్నగా చిక్కిపోయి, పలుచని గడ్డంతో, వంగిపోయిన ఆకృతితో, లోతుకుపోయిన కన్నులు, పొడుచుకొచ్చిన నుదురు, వెంట్రుకలు లేని చేతివేడతో ఉండేవాడు. అతను అన్ని విధాల అందమైనవాడు. ఆ అందంతోనే ఆథిక్ అనే ముద్దు పేరును సంపాదించుకున్నాడు. అతను ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. తన బాల్యపు తొలి భాగాన్ని ఆ రోజుల్లోని తక్కిన అరబ్బు పిల్లల్లాగానే బదూయిన్ అని తమని తాము పిలుచుకునే అహ్ల్ ఈబా ఈర్ అంటే ఒంటె జనంతో గడపడం వలన ఒంటెలంటే ఒక విధమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు. 10 సంవత్సరాలలో ఒంటె పిల్లలతోనూ మేకలతోనూ ఆటలాడుతూ వాటి పట్ల అతను చూపించిన ప్రేమ వల్ల అతనికి అబూ బక్ర్ అంటే ఒంటె పిల్లల పిత అనే ముద్దు పేరు సంపాదించి పెట్టింది. చిన్నతనం నుంచి కూడా ఎప్పుడూ అతను విగ్రహారాధన చేయలేదు అని చెప్తారు. అబూ బక్ర్కు 10 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రితో కలిసి వ్యాపారస్తుల కార్వాన్తో సిరియాకు వెళ్ళాడు. ఈ కార్వాన్తో అప్పటికే 12 ఏళ్ల వాడైన మహమ్మద్ కూడా ఉన్నాడు. తక్కిన అరబ్బు పిల్లల వలె అతను కూడా చదువు రానివాడే, కానీ అరబ్బు కవిత్వం అంటే ఇష్టాన్ని పెంచుకునున్నాడు. ఉకజ్ అనే ప్రతి ఏడు జరిగే జాతరకు హాజరై కవి సమ్మేళనాల్లో పాల్గొనేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది అతనికి. 591వ సంవత్సరంలో 18 ఏళ్ల ప్రాయంలో అబూ బక్ర్ వ్యాపారంలోకి దిగి తన కుటుంబ వృత్తి అయిన బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. తరువాతి సంవత్సరాలలో అబూ బక్ర్ కార్వాన్లతో విస్తృతంగా పర్యటించాడు. వ్యాపార ప్రయాణాలు అతనిని యెమన్, సిరియా లాంటి చాలా ప్రాంతాలకు తీసుకుపోయాయి. ఈ యాత్రలు అతనికి సంపదల్ని తెచ్చిపెట్టి అనుభవాన్ని పెంచాయి. వ్యాపారం వృద్ధి చెంది సాంఘిక శ్రేణుల్లో అతను ప్రముఖుడిగా ఎదిగాడు. అతని తండ్రి ఉస్మాన్ అబూ కహాఫా జీవితకాలంలోనే అబూ బక్ర్ తన తెగకు ముఖ్యునిగా గుర్తించబడ్డాడు. హత్య సంఘటనల్లో బ్లడ్ మనీ ప్రకటించే బాధ్యత అబూ బక్ర్కి ఇవ్వబడింది. అతని కార్యాలయం ఒక గౌరవ న్యాయమూర్తి కార్యాలయంలాగా ఉండేది. మనుషుల వంశ చరిత్రల పరిజ్ఞానం విషయంలో అబూ బక్ర్ది అందవేసిన చెయ్యి కావటం వల్ల మక్కాలో ఏ వ్యక్తికెవరో, వారి తాతలు తండ్రులెవరో చాలా వివరంగా తెలిసుండేవాడు. ఇతని పుట్టుక పేరు అబ్దుల్ కాబా. ఇది పాగనుల సంస్కృతికి చిహ్నమని భావించి తన పేరును అబ్దుల్లాగా మార్చుకున్నాడు. ఇతని భార్య ఖుతైలా బింతే అబ్దుల్ ఉజ్జా ఇస్లాంను స్వీకరించలేదు, కావున ఆమెకు విడాకుల్నిచ్చాడు. 2వ భార్య రుమాన్ భర్త అబూ బక్ర్ సూచన మేరకు ఇస్లాం స్వీకరించింది. అబూ బక్ర్ కుమారులందరూ కూడా ఇస్లాం స్వీకరించారు, ఒక్క అబ్ద్ అర్ రెహమాన్ తప్పించి. అబూ బక్ర్ ఇతన్ని తన నుండి వేరు చేశాడు. అబూ బక్ర్ యొక్క కృషి వలన ఎందరో ఇస్లాంను స్వీకరించారు. ఇతను తన మిత్రులందరినీ ఇస్లాం స్వీకరించమని ఆహ్వానించాడు.
ఇతని ప్రేరణ వల్ల ఎందరో తన మిత్రులు ఇస్లాంను స్వీకరించారు. వీరిలో కొందరి పేర్లు మీకిప్పుడు చెప్పబడుతున్నాయి. ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ 3వ ఖలీఫాగా ఎన్నుకోబడ్డాడు. అల్ జుబేర్, తల్హా, అబ్దుల్ రెహ్మాన్ బిన్ ఔఫ్ రషీదున్ సామ్రాజ్యంలో ముఖ్యమైన వాడిగా పరిగణించబడ్డాడు. సాద్ ఇబ్న్ వఖాస్, ఉమర్ ఇబ్న్ మసౌన్, అబూ ఉబైదా ఇబ్న్ అల్ జరాహ్ సిరియాలోని రాషిదున్ సైన్యంలో కమాండర్గా ఉన్నాడు. అబ్దుల్లా బి అబ్దుల్లా అసద్, అబూ సల్మా, ఖలీద్ ఇబ్నా సాద్, అబూ హుజైఫా ఇబ్న్ అల్ మఘీరా. మదీనాలో మహమ్మద్ ప్రవక్త ఒక మసీదును నిర్మించ తలపెట్టారు. దీనికోసం ఒక స్థలాన్ని ప్రతిపాదింపగా దాని మూల్యాన్ని అబూ బక్ర్ చెల్లించడం జరిగింది. ముస్లింలందరూ కలిసి మజీద్ ఏ నబవి నిర్మించారు. ఈ నిర్మాణంలో అబూ బక్ర్ కూడా పాలు పంచుకున్నాడు. అబూ బక్ర్ సహచరునిగా ఖారీజ్ బిన్ జైద్ అన్సారీని అప్పచెప్పారు. ఖారీజ్తో సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా సాగాయి. ఖారీజ్ తన కుమార్తె హబీబాను అబూ బక్ర్కిచ్చి వివాహం చేశాడు. మక్కాలో వాతావరణం పొడిగా ఉండేది. మదీనాలో తడిగా ఉన్నందున మదీనాకొచ్చిన సహాబీలు చాలామంది అనారోగ్యం పాలయ్యారు. అబూ బక్ర్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. మక్కాలో అబూ బక్ర్ బట్టల వ్యాపారి, మదీనాలో కూడా అదే వ్యాపారం కొనసాగించాడు. ఇతని వర్తకం చక్కగా అభివృద్ధి చెందింది. 623వ సంవత్సరంలో అబూ బక్ర్ తన కుమార్తె ఆయేషా సిద్దిఖాను మహమ్మద్ ప్రవక్తతో వివాహం చేశాడు. దీంతో అబూ బక్ర్ మరియు మహమ్మద్ ప్రవక్త మధ్య సంబంధం మరీ గాఢమైంది. 624వ సంవత్సరంలో ముస్లింలకు మరియు ఖురేషులకు జరిగిన మొదటి యుద్ధం బద్ర్ యుద్ధంలో అబూ బక్ర్ కూడా పాల్గొన్నాడు. 625వ సంవత్సరంలో ఉహద్ యుద్ధంలోనూ పాల్గొన్నాడు. అబూ బక్ర్ కుమారుడు అబ్దుల్ రెహ్మాన్ ఇస్లాంను స్వీకరించక ఖురేషియుల పక్షాన యుద్ధం చేస్తూ తండ్రితో సవాలు చేశాడు. అబూ బక్ర్ దీన్ని స్వీకరించి యుద్ధానికి సిద్ధం కాగా మహమ్మద్ ప్రవక్త వారిస్తారు. తరువాత ఇతను కూడా ఇస్లాంను స్వీకరించడం జరుగుతుంది. తరువాత 627వ సంవత్సరంలో అబూ బక్ర్ అగర్త యుద్ధంలో పాల్గొన్నాడు. తదనంతరం బను ఖైరాజా యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. 628వ సంవత్సరంలో ఇతను హుదైబియా సంధిలో పాల్గొన్నాడు మరియు ఈ సంధిలో ఒక సాక్షిగా కూడా ఉన్నాడు. 628వ సంవత్సరంలో ఖైబర్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. 629లో మహమ్మద్ ప్రవక్త అమీర్ ఇబ్న్ అల్ ఆస్ను జాతుల్ సలాసల్కు అబూ ఉబైదాహ్ ఇబ్న్ జుర్రాహ్ను తర్వాత పంపారు. అబూ బక్ర్ మరియు ఉమర్లను ఈ యుద్ధానికి పంపారు, కానీ ఓడిపోయారు. పిదప అలీని పంపగా ఆ యుద్ధాన్ని గెలవడం జరిగింది. 630వ సంవత్సరంలో ముస్లిం సైన్యం మక్కా వైపు వెళ్ళినప్పుడు అబూ బక్ర్ ఆ సైన్యంలోనే ఉన్నాడు. మక్కాపై విజయం తర్వాత అబూ బక్ర్ తండ్రి అయిన ఉస్మాన్ అబూ ఖహాఫా ఇస్లాం స్వీకరించాడు. 630లో హునైన్ యుద్ధం మరియు తాయిఫ్ ముట్టడిలోనూ పాల్గొన్నాడు. తబుక్ యుద్ధంలోనూ ముస్లిం సైనికులలో అబూ బక్ర్ ఉన్నాడు. ఈ యుద్ధ సన్నాహాల కొరకు అబూ బక్ర్ తన యావదాస్తిని ధారపోశాడు. 631లో మహమ్మద్ ప్రవక్త 300 మంది మదీనా వాసులకు హజ్ కొరకు మక్కాకు పంపారు. వీరిలో అబూ బక్ర్ వీరికి నాయకుడిగా పాల్గొన్నారు. ఈ విధంగా అబూ బక్ర్ పేరు అమీరుల్ హుజాజ్గా చరిత్రలో లిఖించబడింది. 632లో హజ్తుల్ విదా కొరకు మహమ్మద్ ప్రవక్తను అనుసరించాడు. ఆగస్టు 8, 634 అబూ బక్ర్ అనారోగ్యం పాలయ్యారు. తరువాత కోలుకోలేదు. ఇక తరువాయి ఖలీఫాగా ఉమర్ను అందరి అభిప్రాయాలను తీసుకుని నియమించటం జరిగింది. ఆగస్టు 23, 634న స్వర్గస్థులయ్యారు ఆయన భౌతికకాయ ప్రార్థనలు నమాజ్ ఏ జనాజా ఉమర్ జరిపించారు. ఇతని భౌతిక కాయాన్ని మహమ్మద్ ప్రవక్త సమాధి పక్కనే మజీద్ ఏ నబివీలో ఖననం చేశారు. ఇస్లాం స్టాండ్స్ ఫర్ పీస్ అండ్ హ్యుమానిటీ అని సాగే భావజాలంతో ఈ విశ్లేషణ సర్వమత సామరస్యానికి దోహదపడాలి అని, ఆనాటి పురాణ పురుషుల గురించిన చరిత్ర తెలుసుకోగలడం అనేది ఒక మంచి విషయంగా ఈ సమయంలో మనం చెప్పుకోవచ్చు. మతం అంటే మారణ హోమం సృష్టించేది కాదు అని, మనిషిని ప్రగతి పదం వైపు నడపగల శక్తున్న సానుకూల తత్వమని, మంచిని ప్రబోధించే ఎలాంటి మతమైనా సరే మనం గౌరవించాలి అని మరొకసారి తెలియజేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.